హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఎల్ ఇన్ఫోటెక్. ఈ రోజు వీడియోలో మీరు అమెజాన్లో ఏదైనా ప్రోడక్ట్ ఆర్డర్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ మీకు డ్యామేజ్ కానీ డిఫెక్ట్ కానీ రిసీవ్ అయితే ఆ ప్రోడక్ట్ని మీరు రిటర్న్ చేసి వేరే ప్రోడక్ట్ని ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇప్పుడు amazon.com ఓపెన్ చేసి అందులో మీరు ఏ ప్రోడక్ట్ అయితే రిటర్న్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రోడక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను రిటర్న్ చేయాలనుకుంటున్న ప్రోడక్ట్ ఫ్యాబర్ క్యాసిల్ కనెక్టర్ పెన్ సెట్. ఈ పెన్ అనేది నాకు 26 సెప్టెంబర్ రోజు డెలివరీ వచ్చింది. నేను 6 అక్టోబర్ 2020 లోపు రీప్లేస్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ అనేది. రీప్లేస్ ఐటమ్ మీద క్లిక్ చేస్తే మీకు కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వై యు ఆర్ రిటర్నింగ్ దిస్ ప్రోడక్ట్, ఈ ప్రోడక్ట్ని ఎందుకు రిటర్న్ చేయాలనుకుంటున్నారు, మీకు ఐటమ్ డిఫెక్టివ్ వచ్చిందా లేదా ఏమైనా యాక్సరీస్ మిస్ అయ్యాయా, డ్యామేజ్ ఐటమ్ వచ్చిందా, అది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వై యు ఆర్ రిటర్నింగ్ దిస్ కమెంట్స్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, దట్ ఈస్ ఆప్షనల్. ఇప్పుడు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. రీప్లేస్ విత్ ద ఎగ్జాక్ట్ సేమ్ ఐటమ్. ఈ పేజ్లో ఏంటంటే రీప్లేస్ విత్ ద ఎగ్జాక్ట్ సేమ్ ఐటమ్, మీకు సేమ్ ఐటమ్ కావాలి అంటే ఇక్కడ అగ్రీ ఆప్షన్ అని ఉంది కదా, అక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. న్యూ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఈ ప్రోడక్ట్ని ఎలా రిటర్న్ చేయాలనుకుంటున్నారో కొన్ని డీటెయిల్స్ ఇస్తారు. అంటే కొరియర్ సర్వీస్ బాయ్ వచ్చినప్పుడు మీరు ఆ రిటర్న్ చేసే ప్రోడక్ట్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు న్యూ ప్రోడక్ట్ ఇస్తారు. మన ప్రోడక్ట్ని రీప్లేస్ చేసుకోవడానికి వాళ్ళే మన ఇంటికి వస్తారు. మనం ఏ అడ్రస్ అయితే ఇస్తామో ఆ అడ్రస్కి వచ్చి వాళ్ళు మనం ఇచ్చే ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళు న్యూ ఐటమ్ అనేది మనకిస్తారు. ఇప్పుడు మన మెయిల్ ఐడికి ఒక మెయిల్ వస్తుంది. ఏ ప్రోడక్ట్ అయితే రిటర్న్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ డీటెయిల్స్ అండ్ ఆ ప్రోడక్ట్ రీప్లేస్మెంట్ అనేది ఎప్పటి వరకు వస్తుందో డీటెయిల్స్ అన్నీ ఆ మెయిల్లో వస్తాయి. ఇప్పుడు మనం రీప్లేస్ చేసిన ప్రోడక్ట్ మనకి ఏ డేట్ వరకు వస్తుందో తెలుసుకోవాలి అనుకుంటే మనం amazon.com యాప్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఆర్డర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ రీప్లేస్మెంట్ ఆర్డర్ అనేది హ్యాస్ బీన్ ఆర్డర్డ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ వ్యూ రిటర్న్ లేబుల్ అండ్ ఇన్స్ట్రక్షన్స్, వ్యూ రిటర్న్ అండ్ రీఫండ్ స్టేటస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అప్పుడు క్లిక్ చేస్తే ఈ ప్రోడక్ట్ అనేది మనకి ఎప్పుడు డెలివరీ వస్తుందో చూపిస్తారు. ఇక్కడ రీప్లేస్మెంట్ ఇనిషియేటెడ్, ఏ రోజు రీప్లేస్మెంట్ ఇనిషియేట్ అయింది, పికప్ ఐటమ్ రీప్లేస్మెంట్ కంప్లీట్ అని కంప్లీట్ స్ట్రక్చర్ వస్తుంది. ఇక్కడ మనం అనేది చూసుకోవచ్చు ఐటమ్ డీటెయిల్స్ అనేవి. ఇక్కడ చూస్తే మనం అరైవింగ్ సండే, ఆర్డర్ టుడే, షిప్డ్, అవుట్ ఫర్ డెలివరీ, అరైవింగ్ సండే అనేది మనకి రీప్లేస్మెంట్ వస్తుంది. ఇలా మనం అమెజాన్లో ఏ ప్రోడక్ట్ అయినా మనకు డిఫెక్ట్ వచ్చినప్పుడు మనం రీప్లేస్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. I will see you in the next video.